ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్‌లో ఎలా రీచ్ అయిపోతావు? ఎందుకు వస్తారు నీ సినిమా అంటే, అలా నేను థింక్ చేస్తూ ఉంటే నా ఫస్ట్ ట్రైయే లేదు కదా! యెస్. ఇఫ్ ఐ కీప్ థింకింగ్ థట్ అయ్యో! అవుద్దో లేదో, అవుద్దో లేదో, అవుద్దో లేదో అనుకుంటే నా ఫస్ట్ అడుగే లేదు. ఇక్కడ అడుగుతోనే వీళ్ళు కాలు కట్ చేసేస్తారు. సో నేను అవన్నీ వింటాను, నవ్వుతూ ఉంటాను లోపల. నీకు తెలవట్లేదురా మేమేం చేస్తాం. ఐ జస్ట్ కీప్ లాఫింగ్ ఓవర్ ఇట్ అంతే. అండ్ వీ మేక్ ష్యూర్ నేను ఎప్పుడు చెప్తాను, నా గుండెలు ఎంత స్ట్రెంత్ ఉందో అంత వరకు ట్రై చేస్తాను నేను. ఐ విల్ నాట్ గివ్ అప్. నేను గివ్ అప్ అవును. అండ్ నెగిటివిటీని నేను అస్సలు పట్టించుకోను. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, నా కమెంట్స్ నేను చూడను. నువ్వు ఏమన్నా కమెంట్ చేసుకుని నేను ఓపెన్ చేయను కదా. నాకు తెలీదు నువ్వు పాజిటివ్ చేస్తా నాకు తెలీదు, నెగిటివ్ చేస్తా తెలియదు. నా పని అంటూ ఏంటి, సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం, దాని వరకు ఎంత బిజినెస్ చేసుకున్నారు ప్రొడ్యూసర్, సేఫా లేదా అంతే. ఐ విల్ నాట్ సీ ఎవరేం మాట్లాడు. మనం అందరినీ మెప్పించే సినిమా తీయలేం. ఇంపాసిబుల్. దెర్ ఈస్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఫిల్మ్ యునామినస్ గా అందరికీ నచ్చిందని. అంత పెద్ద సినిమా అయినా, అంత పెద్ద సినిమా అయినా దానికి నెగిటివ్ మాట్లాడాలి ఉండే ఉంటుంది. సో మనం నెగిటివ్ గురించి ఎందుకు థింక్ చేయాలి? లెట్స్ బి పాజిటివ్, మన పని మనం చేసుకుని వెళ్దాం అనుకుంటా. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము. నెగిటివ్ నే థింక్ చేసుకుంటే ఇంకా భయపడుకొని ఇంట్లోనే ఇంకా ఒకే షెల్టర్లో, ఆ షాడోలో, ఆ డార్క్నెస్ తోనే ఉండిపోవాలి. సో విచ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో జాన్విక, ఈ మూవీ కంప్లీట్ షూటింగ్ లో మీకు బాగా నచ్చిన సీన్ కావచ్చు, ఒక నచ్చిన మూమెంట్ అంటే ఏం చెప్తారు? There is one very funny, scary moment. We were shooting in Udupi, Karnataka. There was a backwater. It was very deep. There we were shooting in the morning 4:30. We were waiting for sunrise. There was a kayaking boat. There me and Anish sir, we went and they stopped us in the middle of the water. We were wearing all life jacket and all. And then it was not looking that good on screen. So he was like, just take off that life jacket. In the middle of water, I was shivering because the boat was shaking. There was no one else to save us. And sir was like, you can see there's a crocodile there, there's a snake there. If I fall, no one's going to come and save us. I've told my assistant director, associate directors that the way I wanted to release the movie, please release the movie that way. We are done. So that was a very funny and that was a very memorable moment for me. Yeah. Scared and memorable. I was shivering. And boat didn't know swimming. మీరేంటండి, క్రోకోడైల్ ఉంది అంటే ఇంకా ఫుల్ భయపడిపోతుంది. ఇంక పడిపోయినా ఏం చేయలేము. చెప్పాను అసిస్టెంట్ డైరెక్టర్కి, రే నీట్ గా రిలీజ్ చేయండి రా, నేను అనుకుంటే ఎడిట్ చేయండి, లేకపోతే చంపేస్తారు, దయమే వచ్చి చంపేస్తాను నేను అని చెప్తుంటే, లైక్ టు మేక్ దట్ సిచ్యువేషన్ ఫన్ వి వర్ లైక్, అఫ్ కోర్స్ తను చెప్పాట దే వర్ లైక్ గార్డ్స్ 50 meters లో ఇంకో బోట్ లో ఉండ్రి, ఊరికే ఏడిపివ్వడానికి, లేకపోతే చలికి వణికిపోతుండే. ఆ భయం చెప్పగానే ఇంకా ఫుల్ అలర్ట్ అయిపోయింది అమ్మాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు కావచ్చు, తమిళ్, కన్నడ, మన దక్షిణాది మొత్తం కూడా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ స్థాయికి, ఆస్కార్ స్థాయికి చేరుకుంది. సో మీకు ఇష్టపడే అగ్ర నటులు అంటే మెగాస్టార్ అని చెప్పారు, ఇంకా దర్శకుల్లో ఎవరంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ దర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ నాకు సుకుమార్ గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగా నచ్చు. అఫ్ కోర్స్ రాజమౌళి సార్, there are lot of సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు అనిమల్, లేకపోతే అర్జున్ రెడ్డి చూస్తే గ్రేట్ విజన్ అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఇలాగే థింక్ చేసే వాళ్ళకి ఎందుకు ఇలాగే థింక్ చేయాలి, ఇలా థింక్ చేయకూడదు అని చూపించిన ఒక డైరెక్టర్. దిస్ అ లాట్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ ఎస్పెషల్లీ ఇక్కడ. సో వాళ్ళు చూసినప్పుడు వి ఇన్స్పైర్ అండ్ గెట్ న్యూ ఐడియాస్ ఆర్ న్యూ థాట్స్ ఆర్ ధైర్యం వస్తుంది. ఎప్పుడు థాట్ అనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు వి గెట్ ఓకే ముందుకెళ్దాం అనిపిస్తుంది. సో ఐ ఆల్వేస్ సీ దేర్ వర్క్. అండ్ నేను ఏదైనా సినిమాకి వెళ్ళి చూసానంటే దాని నుంచి ఏం నేర్చుకుని వచ్చానని కూడా థింక్ చేస్తూ ఉంటాను. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలు మనం వెళ్ళి ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసినప్పుడు ఎలా తీశారు ఈ సీన్ని, ఎలా కన్సీవ్ చేసుకున్నారు వాళ్ళు, సో దాన్ని క్రౌడ్ ఎలా ఎంజాయ్ చేస్తుంది, ఇవన్నీ నేర్చుకుని వస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ అంటారు మీరు. ఓకే, బాగా ఇష్టమైన, అంటే చాలా కష్టమైన ప్రశ్న ఇది, బాగా ఇష్టమైన సినిమా అంటే ఏం చెప్తారు, లేదా కొన్ని సినిమాలు? లాట్ ఆఫ్ ఫిల్మ్ అంటే నాకు సినిమాకి చేంజ్ అయిపోతుంది. మళ్ళీ నన్ను కథ అడిగితే మర్చిపోయి ఉంటాను నేను. ఇలా పర్టికులర్ ఈ సినిమా చాలా నాకు అరవింద సమేత చాలా ఇష్టం, చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్నది
త్రివిక్రమ్ డైరెక్షన్. ఓకే, అది మల్టిపుల్ టైమ్స్ నేను అంటే చిరంజీవి అన్న నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా. చాలా బాగుంటుంది. ద వే ఎన్టీఆర్ అన్న లుక్స్ ఆర్ పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ టూ గుడ్ అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ వెళ్ళే పేస్ కావచ్చు. సో అలా చాలా సినిమాలు ఉన్నాయి, సడన్ గా గుర్తురాదు. బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ ఫ్రీ ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను. సో జాన్విక, మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ మూవీ అంటే ఏం చెప్తారు? I love Allu Arjun sir. And the work he has done in Pushpa 2, and the Pushpa 2 there's one fight sequence in sari. I was like, wow. So difficult in a sari. I think it's like almost 10-15 minutes of a fight scene. They might have shoot it for like a week or something, and every day getting dressed in that sari, in that look, and fighting in that. Amazing. So I'm a great fan of that. A movie. And I recently watched, it's an old movie, it's been very long, but I watched that movie DJ Tillu. That's really funny. I loved it too. ఓకే. అనీష్ గారు, మీరు ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లవ్ ఓటీపీ గురించి ఒక్కసారి? యూజువల్లీ ఆడియన్స్ కి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి వారం మాలాగే 4-5 సినిమాలు వస్తారు, ప్రమోషన్ చేస్తారు, మేము చాలా బాగా చేసాం, మేము చాలా బాగా కష్టపడ్డాం అంటారు. దిస్ డజంట్ ఫెచ్ అనుకుంటా నేను. ఆడియన్స్ ఎప్పుడు ఇంకో ఆడియన్స్ చెప్పిన మాటే వింటారు. సో ఆడియన్స్ వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, మౌత్ టాక్ అంటారు, లేకపోతే వాళ్ళు ఎవరో చూసింటారు కదా, దాన్ని నమ్ముతారు. సో ఐ బిలీవ్ దట్ November 14th రిలీజ్ అయిన తర్వాత నా మాట నమ్మకండి, మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు మీ సర్కిల్లో సినిమా చూసింది కదా, వాళ్ళ మాట నమ్మి మా సినిమాకి రండి. విల్ మేక్ ష్యూర్ ఐ ఎంటర్టైన్. సో లవ్ ఓటీపీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, 2 minutes 20 seconds ఉంది. సో దాన్ని చూస్తేనే ద క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీకు తెలుస్తుంది. 100% 2 hours 20 minutes ఐ మేక్ ష్యూర్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ పెద్ద గ్రాండ్ విజువల్ మీరు చెప్పినట్టు పాన్ ఇండియా ఇలాంటి సినిమాలకి ఎక్కువ జనాలు వస్తున్నారు. మనం పెద్దగా చూపించినప్పుడు దే లైక్ కమింగ్. ఐ మైట్ నాట్ హ్యావ్ దట్ పెద్ద స్కేల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, బట్ ఐ మేక్ ష్యూర్ ఆ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటారు. మీరు ఇచ్చే ₹100 or ₹150, ఐ మేక్ ష్యూర్ ఆ 2 hours 20 minutes ఒక ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ లవ్ ఓటీపీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి నేను ఇస్తాను. సో జాన్విక, ఒక్కసారి ఆడియన్స్ ని మీరు అడ్రస్ చేస్తూ చెప్పండి, మూవీ లవ్ ఓటీపీకి ఎందుకు రావాలి, ఏమున్నాయి ఎలిమెంట్స్ అని. అందరికీ నమస్కారం. నా పేరు జాన్విక కల్కేరి. ఇది నా ఫస్ట్ Telugu movie, Love OTP. We are releasing the movie on November 14th. It's a full-packed family entertainer. It has comedy, it has love story, it has OTP, over torture pressure, not just from our girls to the hero, but from father, from mother, from friends, everyone. It's a family entertainer. You'll pakka be entertained. So please come to the theatre on November 14th, watch our movie, show us some love. Thank you.